మీ బాడీలో ఈ సైన్స్ని చూసి కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారా? అయితే మీరు రిస్క్లో ఉన్నట్టే. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము ఈ సైన్స్ గురించి తెలుసుకుందాము. మొదటి సైన్ వచ్చి, మీరు పొద్దున్నే లేవగానే మీ యొక్క బ్రెయిన్ అనేది రోజంతా మొద్దుబారి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండటం. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే, మీ యొక్క బాడీలోని జాయింట్స్ అనేది స్టిఫ్గా అవ్వటం లేదంటే నొప్పులుగా ఉండటం. థర్డ్ సైన్ ఏంటి అంటే, మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది డిస్టర్బ్డ్గా ఉండి సరిగ్గా అరుగుదల లేకపోవడం. ఇక్కడ నుంచే మీ యొక్క లైఫ్లో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతూ వస్తుంది. మనం ఇంట్లోనే కూర్చొని న్యాచురల్గా ఈ ఇన్ఫ్లమేషన్ ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాము. ఫస్ట్ ఏంటి అంటే, మీ యొక్క తినే ప్లేట్లో రంగురంగుల కూరగాయలు అలాగే పండ్లు ఉండేలాగా చూసుకోండి. సెకండ్ వన్ ఏంటి అంటే, మీ యొక్క తినే పదార్థాల్లో జింజర్, పసుపు, దాల్చిన చెక్క, వెల్లుల్లి ఇటువంటివి ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇవి న్యాచురల్గానే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలని కలిగి ఉంటాయి. థర్డ్ వన్ ఏంటి అంటే, మీ లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకోవడానికి అవసరమైన యోగా, మెడిటేషన్, వాకింగ్, ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకుంటూ ఉండండి. రోజు 4 లీటర్ వాటర్ అనేది తీసుకుంటూ ఉండండి. మీ యొక్క స్లీప్ సైకిల్ అనేది మినిమం 7 నుంచి 8 గంటలు ఉండేలాగా చూసుకోండి. అలానే బయట ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ మీట్స్ అనేది మెల్లిగా తగ్గిస్తూ అవాయిడ్ చేయడం మొదలుపెట్టండి. ఇటువంటి హెల్తీ టిప్స్ ఫాలో అవుతూ మీకు ఇంకా ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది మా కాంటాక్ట్ నంబర్. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ కోసం ఫాలో ప్రాణ ఇంటిగ్రేటెడ్ హోమియోపతి ఆన్ ఇన్స్టాగ్రామ్.